అసెంబ్లీని ముట్టడించి ధర్నా చేయడానికి వెళ్తుండగా ఆశా వర్కర్లని బండ్లగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు 18,000 వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరియు తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ మమ్మల్ని పిలిచి మాట్లాడి సానుకూలంగా వ్యవహరించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని మనుషులుగా చూడటం లేదు, పురుగుల కంటే హీనంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మమ్మల్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం సమంజసం కాదు అని అన్నారు. ఫిక్స్ చేసిండు. వచ్చే నెల వాడు అమ్మ మీరు మళ్ళీ రోడ్డుకి ఎక్కొద్దు, మీరు రోడ్ల మీద కూర్చోవద్దు, అంగన్వాడీలకు ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలో మిమ్మల్ని తీసుకోవద్దు అన్నాడు. సార్ మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్డుకి ఎక్కలేము, ఇవాళ అప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్డుకి ఎక్కలేము, ఏ పోలీసు వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయాలి. సార్ రేవంత్ రెడ్డి సార్ ఇవాళ నీ పోలీసు వాళ్ళతో మమ్మల్ని అరెస్ట్ చేయించినవు, ఆశ అంటే ఏందో తనక చూపిస్తాం బిడ్డ. ఇప్పుడు ఇక నీ ఇంటికే అది ఫిక్స్